పేద విద్యార్థులకు సన్నబియ్యం ఆహారం అందించాలన్న ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ సన్నబియ్యం భోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం అక్రమార్కులకు వరంగా మారింది. దొడ్డిదారిన ఈ బియ్యాన్ని మింగేస్తున్నారు. బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రుల ఆదేశాలు బేఖాతరవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో సన్నబియ్యం పక్కదారి పడుతున్న వైనం సాక్షి నిఘాలో బట్టబయలైంది. నిజామాబాద్ జిల్లాలో స్కూల్ పిల్లల కడుపు కొడుతున్నారు కొందరు అక్రమార్కులు. ఏ మంత్రం వేస్తున్నారో, ఏ మాయ చేస్తున్నారో బస్తాల్లో సన్నబియ్యం మాయమైపోతున్నాయి. దీంతో కొత్త పథకం ప్రారంభంలోనే చిక్కుల్లో పడింది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఆర్భాటంగా సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించింది. జనవరి 1వ తేదీన ఈ పథకాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఆదిలోనే హంసపాదులా నిజామాబాద్ జిల్లాలో లుకలుకలు బయటపడుతున్నాయి. సివిల్ సప్లై అధికారులు సరఫరా చేస్తున్న సన్నబియ్యం 50 కిలోల బస్తాకు 5 నుంచి 10 కిలోలకు పైగా తరుగు వస్తోంది. పేద విద్యార్థులకు చేరాల్సిన బియ్యానికి చిల్లు పెడుతూ అక్రమార్కులు అందిన కాడికి దోచుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో 2303 పాఠశాలలున్నాయి. వీటికి ప్రతి నెల 651 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులే ఎక్కువగా సర్కారీ బడికి వస్తారు. వారికి ఆహారం అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం ఇప్పుడు నీరుగారే పరిస్థితి కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో సన్నబియ్యం పథకంలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో బోధన్ డివిజన్లోని కొన్ని పాఠశాలలను సాక్షి టీవీ పరిశీలించింది. ప్రత్యక్షంగా వాటిని షూట్ చేసింది. ఎరాజ్పల్లిలోని ప్రభుత్వ పాఠశాల ఇది. ఇక్కడ 123 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలకు ముఖ్యంగా 2 బస్తాల సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శైలశ్రీ బియ్యం బస్తాల్ని తూకం వేశారు. 50 కిలోలు ఉండాల్సిన ఒక బస్తాలో 38 కిలోలు మాత్రమే ఉన్నాయి. మరో బస్తా 45 కిలోల బరువు ఉంది. మొత్తానికి 18 కిలోలు తరుగు వచ్చింది. మాకు మొదటి రోజు 2 బ్యాగ్స్ రైస్ ఇచ్చారు. మొదటి బ్యాగ్లోనేమో 45 కేజెస్ ఉన్నాయి. సెకండ్ బ్యాగ్లో వచ్చి 38 కేజెస్ ఉన్నాయి. ఒక 1 కేజీ బ్యాగ్ వెయిట్ తీసేస్తే 37 కేజెస్ వస్తున్నాయి రైస్. మరి అందులో 13 కేజెస్, ఇందులో 5 కేజెస్, మొత్తం 18 కేజెస్ రైస్ తక్కువ వచ్చింది. మరి సన్నబియ్యం వాడుతున్నామండి. సన్నబియ్యం వాడుతుంటే పిల్లలు కొంచెం అన్నం ఎక్కువగా వేడివేడి అన్నం, వేడివేడి చారు కదండి, సన్నబియ్యం ఎక్కువ తింటున్నారు. మరి అన్నం కూడా పిల్లలకి సరిపోవట్లేదు. మరి సరిపోయినంత రైస్ పెడితే బాగుంటుంది. బోధన్ మండలంలోని మరో జడ్పీ హై స్కూల్లోనూ ఇదే తంతు. ఇక్కడ 125 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ స్కూల్ హెడ్ మాస్టర్ నరేష్ కుమార్ స్కూల్కి పంపిణీ చేసిన సన్నబియ్యాన్ని తూకం వేసి పరిశీలించారు. 2 బస్తాల్లో 5 కిలోల చొప్పున తరుగు వచ్చింది. వెంటనే ఈ పథకం ప్రారంభోత్సవానికి వచ్చిన సర్పంచి, ఎంపీటీసీ, ఎంవీఓల దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు సన్నబియ్యం తరుగు విషయంలో ఉన్నతాధికారులు తమని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలని ఉపాధ్యాయులు వాపోతున్నారు. సన్నబియ్యం ఇనాగ్రేషన్కి అని చెప్పేసి సర్పంచ్ని, ఎంపీటీసీని వాళ్ళని పిలవడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ విధంగా సార్ తక్కువ వచ్చినాయని వాళ్ళతో చెప్పడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే, సరే సార్ మరి బ్యాగ్స్ అన్నీ కూడా ఒకసారి మనం తూకం వేద్దామంటే వాళ్ళ ముందు వేయడం జరిగింది. ఆ విషయం కూడా మేము వాళ్ళ విట్నెస్ సిగ్నేచర్లు కూడా తీసుకొని అది లెటర్ కూడా తయారు చేసాము. దాన్ని ఎంఈఓ గారికి కూడా చూపించడం జరిగింది. త్వరలోనే ఎంఈఓ గారికి, తర్వాత తహసీల్దార్కి, ఆర్డీఓ గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో. అయితే మాకు ఈ రైస్ తక్కువ రావడం వల్ల ఏమవుతుందంటే, మళ్ళీ రేపు ఎవరైనా పై అధికారులు వచ్చి తనిఖీ చేసినప్పుడు రైస్ తక్కువగా ఉన్నట్లయితే దానికి ప్రధాన ఉపాధ్యాయులను బాధ్యులను చేస్తున్నారు. కాబట్టి రేపు ఏదైనా జరిగినట్లయితే అది అంటే తక్కువ వచ్చినందుకు మళ్ళీ మేము దానికి శిక్ష అనుభవించాల్సి వస్తుంది.
సన్నబియ్యం పథకం ప్రారంభమైన తర్వాత మరో ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. గతంలో దొడ్డు బియ్యం వాడకంలో ఉన్నప్పుడు విద్యార్థులు సక్రమంగా భోజనం చేసేవారు కాదు. ఇప్పుడు సన్నబియ్యం రావడంతో వారంతా ఎక్కువ ఇష్టంగా తింటున్నట్లు తెలిసింది. గతంలో ప్రాథమిక స్థాయిలో 100 గ్రాములు, ఉన్నత పాఠశాలలో 150 గ్రాములు అన్నం పెట్టేవారు. ఇప్పుడు కూడా సన్నబియ్యం అంతే స్థాయిలో పెడుతున్నారు. కానీ పిల్లలు ఎక్కువగా తినడం వల్ల అన్నం సరిపోవట్లేదని స్కూల్ సిబ్బంది చెప్తున్నారు. ఒకసారి వేసుకొని మళ్ళీ అన్నం కోసం వచ్చేవారికి నిరాశ ఎదురవుతోందని విద్యార్థులు కూడా చెప్తున్నారు. ఇవాళ నాకు అన్నం సరిపోలేదు, ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది. మాకు కూర బాగా అవుతుంది, అన్నం బాగా అవుతుంది. సన్నం 4 రోజుల నుంచి చాలా బాగా తింటున్నాం. సరిపోవట్లేదు 4 రోజుల నుంచి సరిపోవట్లేదు. ఈ దొడ్డు బియ్యం ఉన్నప్పుడు మంచిగా కడుపు నిండా తినేవాళ్ళం సార్. అయితే ఇప్పుడు సన్నం బియ్యం వచ్చినప్పటి నుంచి సరిగ్గా తినలేం సార్. అన్నం సరిపోవడం లేదు. మాకు అన్నం 4 రోజుల నుంచి సరిగ్గా సరిపోవట్లేదు. సన్నం బియ్యం తెచ్చి నుంచి అప్పుడు దొడ్డు బియ్యం ఉన్నప్పుడు బాగా కాలేదు, అన్నం మంచిగా కాలేదు, కూర మంచిగా కాలేదు. అప్పుడు సరిపోతుండే, ఇప్పుడు అన్నం కూర మంచిగా అవుతుంది, సరిపోకొచ్చింది. అలా మిత్రులకు వాళ్ళకు కూడా సరిపోకొచ్చింది. 20-30 మంది మిగులుతుంది. మొత్తానికి బియ్యంలో తరుగు పరిస్థితిని గమనించిన ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్లు గగ్గోలు పెడుతున్నారు. తరుగు బియ్యం వల్ల తమకు ఇబ్బందులుంటాయని ఆందోళన చెందుతున్నారు. తనిఖీకి వచ్చే విజిలెన్స్ అధికారులు తమపై చర్యలు తీసుకుంటారేమో అని హడలిపోతున్నారు. ఈ మేరకు ఆర్డీఓలు సైతం తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారు. బోధన్ ఆర్డీఓ శ్యామ్ ప్రసాద్ లాల్ బియ్యం తరుగుకు సంబంధించి తమ దృష్టికి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే బియ్యాన్ని రీప్లేస్ చేస్తామని చెప్తున్నారు. ఈసారి ఎమ్మెల్యేస్ పాయింట్కి వచ్చి రావడం జరగలేదు. అది డైరెక్ట్ మన రైస్ మిల్స్ వెంటనే తెప్పించి వెంటనే పంపడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది వితిన్ నో టైంలో మనం చేయడం జరిగింది. సో అది వన్ ఇయర్ నుంచి స్టాక్ ఉంటుంది. అప్పుడు స్టాక్ చేసినప్పుడు కొత్త బియ్యము న్యాచురల్గా దట్ ప్రాబబిలిటీ ఆఫ్ 1 kg or 2 kg ఉండే అవకాశం ఉంటుంది. సో ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా రిప్లై చేస్తామని చెప్తాను కదా. మరి బియ్యం సరఫరా చేసేటప్పుడు సరైనటువంటి తూకంతో మరి స్కూల్ పాయింట్కు సరఫరా చేయాల్సిందిగా కోరుతున్నాను. ఏ బ్యాగ్లో తక్కువ వచ్చినా కూడా మరి ప్రధాన ఉపాధ్యాయులు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్లస్ విద్యార్థులకు ఇప్పుడు ఇస్తున్నటువంటి 150 గ్రాముల బియ్యం ఏదైతే ఉందో దాన్ని 200 గ్రాములు. ఇంత ప్రత్యక్షంగా సన్న బియ్యంలో తరుగు కనిపిస్తున్న సివిల్ సప్లైస్ అధికారులు మాత్రం బియ్యం తక్కువ వచ్చిన సంఘటనలు చోటు చేసుకోలేదని సెలవిస్తున్నారు. తాము సప్లై చేసిన స్కూళ్లకు వెళ్లి అధికారులు ఎదురుగానే తూకం వేసినట్లు చెప్తున్నారు. అయితే ఒక్క ఎరాజ్పల్లిలో ఒక బ్యాగ్లో మాత్రం తరుగు రావడం నిజమేనని సివిల్ సప్లై అధికారి రాజు చెప్తున్నారు. తక్కువ అనేది రాలేదండి. యాక్చువల్లీ మేము తర్వాత అది పేపర్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత మాకు ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీస్, మా డిస్టిక్ ఆఫీస్ నుంచి ఆఫీసర్ గారు వచ్చారు. పోయి ఏ స్కూల్లో అయితే తక్కువ వచ్చిందని చెప్పి పేపర్లో వచ్చిందో ఆ స్కూల్లోకి వెళ్ళారు. నేను కూడా వెళ్ళాను. అక్కడ వేమెంట్ చూసుకున్నాము. కరెక్ట్గా 50 కేజీలు ఉన్నాయి. ఆ రిపోర్ట్ కూడా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. టీచర్ల సమక్షం, హెడ్ మాస్టర్ల సమక్షంలోనే అది వేమెంట్ వాళ్ళ ముందే వాళ్ళ దగ్గరనే వేమెంట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర రాతపూర్వకంగా కూడా తీసుకోవడం జరిగింది. ఎక్కడ తక్కువ రాలేదు. ఒక స్కూల్కి ఏమంటారు, ఎరాజ్పల్లిలో ఆ పిఎస్ ఎరాజ్పల్లి అని ఉంది, అక్కడ ఒక బ్యాగు తక్కువ వచ్చింది, దాన్ని రీప్లేస్ చేశాము. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం అధికారుల చేతివాటంతో అప్రతిష్ట పాలవుతోంది. స్కూల్స్, హాస్టల్స్లలో పిల్లలంతా కూడా కడుపు నిండా అన్నం తినాలంటే ఇలాంటి అక్రమాలను ఆదిలోనే అరికట్టాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కెమెరామెన్ శ్యామ్ గౌడ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్. సో ఇవి ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.